ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 184 పద్యం. తన సేవారతి చింతగాని పరచింత లేశములేని సజ్జనులన్ పాండుతనూజులన్ మనసు వాత్సల్యంబుతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డు పెట్టన్ పనిచన్ దైత్యారి సర్వారి సాధన నిర్వక్రము రక్షితాకిల సుధాంధచక్రమున్ చక్రమున్. తన యొక్క సేవా భక్తితో ఆరతి తపించు చింత ఆలోచన కాని తప్ప పర ఇతర చింత ఆలోచన లేశమున్ కొంచెము కూడా లేని సజ్జనులన్ మంచివారిని పాండుతనూజులన్ పాండవులను మనుచు కాపాడాలనే వాత్సల్యంబు ఆపేక్ష తో ద్రోణనందను అశ్వత్థామ యొక్క అనగా ద్రోణుని కొడుకు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోమని పనిచన్ నియోగించాడు అనగా ప్రయోగించాడు. దైత్యారి కృష్ణుడు సమస్తమైన శత్రువులను సాధించుటలో అనగా నశింపజేటులో నిర్వక్రము తిరుగులేనిది రక్షింపబడిన అఖిల సమస్త సుధాంధస్ దేవతలను గల అనగా సుధాంధసులనగా అమృతమును అన్నముగా కలవారు అరే దేవతలు. చక్రమును భావము తనను సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రం ఎరుగని సజ్జనులు అయిన పాండవులు ఆపదలో ఉన్నారు. వారిని ఆదరంతో ఆదుకోవాలని రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు భావించాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చేరని దేవతలు అందరినీ కనురెప్పలా కాపాడేదైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. 185 పద్యం. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండు అచ్యుతుండయ్యన్ విరటజాగర్భంబుంతా చక్రశక్తుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానాది అడ్డమై ప్రకట స్ఫూర్తి అడంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో సకల సమస్తమైన ప్రాణుల యొక్క హృదయముల అంతరాళములన్ లోపల భాస్వత్ ప్రకాశించే జ్యోతి దీపము అయి ఉండే సూక్ష్మమైన కళ్ళుండు నేర్పున్నవాడు అచ్యుతుడు హరి. ఎడన్ సమయంలో విర్రటజ ఉత్తర యొక్క గర్భమును తాను చక్రమును హస్తకుడు చేతిలో ధరించిన వాడు అయి వైష్ణవ విష్ణువు యొక్క మాయను కప్పి కురువంశ సంతానం నిలబడుటను కోరినవాడు అయి అడ్డముగా నిలబడినవాడు అయి ప్రకట అభివ్యక్తమైన స్ఫూర్తితో అడంచన్ అణిచాడు. ద్రోణతనయ అనగా అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమును అవలీలగా లీలా విలాసము, దీన్ని మనం లీలా విలాసం అంటాం. తోన్గా భావము సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తిగా ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రాన్ని ధరించి ఉత్తరా గర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో
అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణిచాడు. 186 వచనం. ఇట్లు ద్రోణతనయుండేసిన ప్రతిక్రియారహితంబైన బ్రహ్మశిరంబనియడి దివ్యాస్త్రంబు వైష్ణవ తేజమ్మున నిరర్ధకంబయ్యే. నిజ మాయా విలాసమున సకలలోక సర్గస్థితి సంహారంబు ఆచరించు అట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు కాదు. తత్మయంబున సంతసించి పాండవ పాంచాలి సహితయై వంతి గమనోన్ముఖుండైన హరించేరవచ్చి ఇట్లనియే. భావము. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరాస్త్రం తిరుగులేనిది అయినప్పటికీ వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది. ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించనున్నది తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి భరించి హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమి కాదు. అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలు ద్రౌపది కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణమవుతున్న శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించింది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.